49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, 20 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో భారీ రాజకీయ మార్పు. తారిక్ రెహమాన్ ఆధ్వర్యంలోని బిఎన్పి 212 స్థానాలతోటి భారీ సక్సెస్ సాధించింది. అంటే ఇప్పటిదాకా మనకి షేక్ హసీనా తోటి మంచి రిలేషన్స్ ఉండేవి. ఇప్పుడు తారిక్ రెహమాన్ వచ్చారు. ఏ విధంగా ఉండబోతోంది మన రిలేషన్స్? జమాత్ కన్నా బెటర్ ఉంటుంది ఎనీడే. అది చాలా క్లియర్ అది. ఎందుకంటే తారిక్ అన్వర్ అనే మనిషి అట్లీస్ట్ ఒక స్టేబుల్గా ఉన్న మనిషి. తారిక్ రెహమాన్ సో హీ విల్ బి అ స్టేబుల్ పర్సన్. జమాత్ వాళ్ళు అట్లా కాదు. జమాతే మన దగ్గర ఉన్న జమాత్ లాగానే వాళ్ళు కూడా అక్కడ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. ఇదే వాళ్ళు అంటారు రిలీజియన్ అని మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్లో ఐ థింక్ బహుశా 35-38 సంవత్సరాల తర్వాత మెయిల్ పర్సన్ ఇస్ బికమింగ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు దాకా మహిళనే ప్రైమ్ మినిస్టర్ ఉండే దీనికన్నా ముందు ఖలీదా జియా ఉన్నప్పుడు. భారీ పవర్ షిఫ్ట్ కదా షేక్ హసీనా ఉన్నప్పుడు. సీట్స్ అంటే ఎస్, ఐ వాజ్ సర్ప్రైజ్. ఎందుకంటే చాలా మటుకు ఒపీనియన్ పోల్స్ చెప్పారంటే చాలా క్లోజ్గా ఉండబోతుంది. అక్కడ ఇక్కడ 10 సీట్ల డిఫరెన్స్ ఉండబోతుంది. అది కాకుండా మెజారిటీ రాకపోతే వీళ్ళిద్దరు కలిసి పరిపాలిస్తారని చెప్పారు. అది కూడా అది చాలా పెద్ద డేంజర్ అది ఇంకా. ఎందుకంటే మెజారిటీ రాకపోతే 150 సీట్లు రాకపోతే 130కి వచ్చి ఆగి దాని తర్వాత జమాత్ సపోర్ట్ తీసుకోవాలంటే డెఫినెట్గా జమాతే ఇస్లాము అండ్ అదర్స్ జస్ట్ 60-77 దాకా వచ్చాయండి అంతే. దానికైనా హైప్ వీళ్ళు బిల్డప్ చేస్తుందంటే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఎన్సిపి అని చెప్పి ఇంకో పార్టీ వాళ్ళది. వాళ్ళు గెలుస్తారు, అది ఇది వీళ్ళే కదా అజిటేషన్ చేశారు, వీళ్ళు గెలిపిస్తారని. కానీ అది మొత్తం మటాష్ అయిపోయింది కంప్లీట్గా. నోవేర్ అబ్సల్యూట్లీ. సో ఈ హైప్ బిల్డప్ చేశారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రాస్ రోడ్స్లో ఉంది పవన్ గారు. ఇక్కడి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఒకటి భారతదేశ సహకారం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత సహకారం పాకిస్తాన్ దగ్గర తీసుకున్నా కానీ భారతదేశం సహకారం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. ఇది చాలా క్లియర్. ఇది ఇప్పుడు మన దాంట్లో భారతదేశం వైపు నుంచిన పాజిటివ్ యాక్టివ్ మోదీ గారు ట్వీట్ చేశారు. మోదీ గారు కంగ్రాచులేషన్ చెప్పారు, అన్నీ చేశారు. ఈవెన్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఒక నెల ముందు జయశంకర్ గారు అటెండ్ చేశారు ఫ్యూనరల్. అది మనం చూసాము. మనకి బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏం లేదు. ఒకటి వాళ్ళ వైపు నుంచే ప్రాబ్లం ఉంది. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన దేశంలో ఉందా ఫస్ట్ మహిళ కాదు కదా. దీనికన్నా ముందు మనం చూసాం తస్లీమా నస్రీన్ పారిపోయి వచ్చిందా బంగ్లాదేశ్ నుంచి. అఫ్కోర్స్ షీ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్, రైటర్. ఎందుకు పారిపోయి వచ్చింది? అక్కడ ఉన్న ఇస్లామిస్ట్ ప్రాబ్లం. లజ్జా అనే పుస్తకం రాసినప్పుడు హిందువుల మీద జరిగే అత్యాచారాల గురించి రాసినప్పుడు అక్కడ ఆమెను తరిమి కొట్టారు. చాలాసార్లు హైదరాబాద్ కూడా వస్తుంటుంది. ఇక్కడ మన వాళ్ళు ప్రెస్ క్లబ్లో ఫ్లవర్ పాట్ తీసుకొని కొట్టారు ఎంఐఎం వాళ్ళు. ఐ థింక్ నౌ షీ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ స్వీడన్ ఆర్ ఫిన్లాండ్. ఇది పవన్ గారి ప్రాబ్లం. అంటే షేక్ హసీనా టైంలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఒక గోల్డెన్ ఎరాగా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు బిఎన్పి తోటి ఎట్లా ఉంటుంది రిలేషను? ఏదైనా రిస్క్ లాంటిది ఏదైనా ఉందా? ఏం లేదు. ఐ థింక్ ఈయన కొంచెం కూడా సెన్సిబుల్గా మనిషి ఈయన. ఎందుకంటే అదే చెప్పాను, మళ్ళీ జమాత్ వచ్చింది అనుకోండి ఇదే ప్రాబ్లం ఉంటుంది. కానీ షేక్ హసీనా టైంలో ఎస్ భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే భారతదేశం చాలా మటుకు ఆమెకు సహాయం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మన అదానీ వాళ్ళకి పవర్ ప్లాంట్ ఉంది జార్ఖండ్లో, బంగ్లాదేశ్ కోసం కట్టారు. అది స్పెసిఫిక్గా అక్కడ కోల్ బేస్డ్ ప్లాంట్, అది థర్మల్. అక్కడి నుంచి పవర్ 17% to 20% బంగ్లాదేశ్ పవర్ అక్కడి నుంచి జనరేట్ అయ్యి అక్కడికి వెళ్తుంది బంగ్లాదేశ్కి. ఇప్పుడు కూడా వాళ్ళు 300 మిలియన్ అంత కట్టాలి మనకి. అంటే సెక్యూరిటీ విషయం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిజం విషయంలో కావచ్చు, షేక్ హసీనా టైంలో కొద్దిగా స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉండేది కదా. ఎట్లా మనకి ఉపయోగపడేది? ఆమె ఏం చేస్తుందంటే ఈ జమాత్ని ఫస్ట్ బ్యాన్ చేసి పడేస్తుంది. వాళ్ళే అందరికైనా పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత మీరు చూసుంటారు కొంతమంది అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బ్లాగర్స్ని చంపారు, 2-3 చనిపోయారు అసాసిన్ చేసి. ఇప్పుడు హిందువుల మీద అత్యాచారాలు జరిగినాయి. దాన్ని ఆపాల్సి వస్తుంది. దాన్ని ఆపకపోతే దెన్ తారీఖ్ విల్ ఆల్సో బి ఎ ఫెయిలియర్. ఆయన క్యాంపెయినింగ్ టైంలో అన్నారు నేను హిందువులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. హిందువులు తక్కువ కాదు, ఆల్మోస్ట్ 1 కోటి మంది ఉన్నారు అక్కడ. సో హిందువులు ఈసారి ఏం చేశారంటే ఐ థింక్ అవామీ లీగ్ అండ్ హిందూ ఓటర్స్ హోల్సేల్గా బిఎన్పికి ఓటేశారు. దాంట్లో డౌట్ లేదు. దానికోసం అందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇంత థంపింగ్ మెజారిటీ రావాలంటే అదొకటే రీజనింగ్ ఉండొచ్చు. అవామీ లీగ్ సపోర్టర్స్ ఎవరికి ఓటేస్తారు? 49% 50% పడ్డది ఓట్లు, ఎక్కువ పడలేదు. కానీ అప్పుడు కూడా ఆ 50%లో కూడా చాలామంది
అవామీ లీగ్ అండ్ హిందూస్. వాళ్ళు స్పెసిఫిక్ అవామీ లీగ్కి ఎప్పుడు హిందువులే ఓటేస్తుండే వాళ్ళకి, హిందువులు ఇంకెవరికి ఓటేయరు. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాడు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తారిక్కి దర్ నో చాయిస్, హీ హ్యాస్ టు సపోర్ట్ హిస్ కంట్రీ. అంటే మైనారిటీ హిందువుల విషయంలో భారత్ ఎప్పుడు కూడా మన దేశం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంది. Correct. మైనారిటీ హిందువుల విషయంలో దీన్ని ఇప్పుడు బిఎన్పి ఎట్లా హ్యాండిల్ చేసే అవకాశం హ్యాండిల్ ఉంది? ఎలా చేయాల్సిందే. చేయాలి? హ్యాండిల్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ Hmm. ఆల్ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నారు చూడండి వాళ్ళ దేశంలో, ఉమ్, ఏది జిహాదీలు, ఉమ్, వాళ్ళని అరికట్టాల్సి వస్తుంది. వాళ్ళకి మొత్తం బ్యాన్ చేసి లేకుంటే వాళ్ళని జైలు వేసి ఏదైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లేకుంటే వాళ్ళు రేపు ఈయన తల మీద కూర్చొని ఆడుకుంటారు రేపు. అది డెఫినెట్గా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే హీ హ్యాస్ టు కంట్రోల్ ద ఎక్స్ట్రీమిస్ట్. ఉమ్, ఆ ఎక్స్ట్రీమిస్ట్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆయన ఒక క్లీన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చి, చాలా మటుకు కొత్త చట్టాలు కావాలంటే ఉన్న చట్టాలు చాలా యాక్చువల్లీ ఈ రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ గ్యాంగ్స్ని బయటికి తీసేసేయాలి. ఉమ్, ఆయన మీద ప్రాబ్లం అన్నిటికంటే ఎక్కువ అంటే యూఎస్ అక్కడ కూర్చున్నారు ఇప్పుడు వచ్చి. ఉమ్, ప్రతి మాట యూఎస్ వాళ్ళని ఏం చెప్తారు, డైలాగ్ కొడుతున్నారు ఆయన మీద. యూఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్న సోకాల్డ్ గవర్నమెంట్, యూనిస్ గవర్నమెంట్ ఇస్ యూజ్లెస్ అబ్సల్యూట్. అది మామూలుగా మధ్యలో వచ్చింది కదా. వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోయారు, వైలెన్స్ చాలా పెరిగింది, ఎకానమీ పడిపోయింది. ఉమ్, ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్ళీ రికవర్ అవుతుందంటే మనం చూడాల్సింది. ఉమ్, ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఉమ్, పాకిస్తాన్ లాగానే మొత్తం దివాలా అయిపోయారు, వాళ్ళు కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఉమ్, కానీ యూఎస్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పాకిస్తాన్కి ఇచ్చాకనే ఎక్కువ డబ్బులు వీళ్ళకి ఇస్తారు. ఎందుకంటే యూఎస్కి బంగ్లాదేశ్ కావాలి. అక్కడ కూర్చొని చైనాని కంట్రోల్ చేస్తారు, సౌత్ చైనా సీని కంట్రోల్ చేస్తారు, బే ఆఫ్ బెంగాల్ కంట్రోల్ చేస్తారు. ఉమ్, ఇది వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ. కోకో ఐలాండ్స్లో కూర్చున్న అండమాన్స్ నికోబార్ పైన ఉన్న కోకో ఐలాండ్, మయన్మార్ పక్కన ఉన్న ఒక చిన్న ఐలాండ్ మీద చైనీస్ వాళ్ళు ఉన్నారు, ఉమ్, వాళ్ళ మీద నిఘా ఉంటుంది. సో బంగ్లాదేశ్ని వాడుకొని, మీకు గుర్తుంటుంది షేక్ హసీనా ఒక స్టేట్మెంట్ చేశారు అప్పుడు, ఉమ్, బిఫోర్ షీ వాస్ థ్రోన్ అవుట్. ఒక ఇంగ్లీష్ వైట్ మ్యాన్ వచ్చి నా దగ్గర అడిగాడు, ఉమ్, సార్ క్రీక్ ఐలాండ్ కావాలని చెప్పి, నేను ఇవ్వనని చెప్పాను. ఓ, మీకు గుర్తుంటుంది, వైట్ మ్యాన్ క్యాన్ ఓన్లీ బి అన్ అమెరికన్ నౌ ఇన్ దిస్ కేస్. మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది, వైట్ మ్యాన్ అయితే ఇండియా నుంచి రాడు కదా. సో ఆబ్వియస్లీ దట్ ఇస్ ద రీజన్. షేక్ హసీనాని అక్కడ డిస్పోజ్ చేసింది అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అని చెప్పొచ్చు. వాళ్ళదొక ఏం చెప్తారు టెక్స్ట్ బుక్, వాళ్ళ రెవల్యూషన్. ఉమ్, మనం చూసుంటాం ఇక్కడ మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీని తీసుకొచ్చారు వాళ్ళు. ఓ, దాని తర్వాత అక్కడ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు, ఆమె పోయింది. నేపాల్లో అదే చేశారు, నేపాల్ గవర్నమెంట్ని ఒప్పాడు. శ్రీలంకలో అదే చేశారు. పాకిస్తాన్లో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ చేతి కింద ఉంది అనమాట. వాళ్ళు చెప్తే వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు, అసీం మునీర్ ఉన్నా ఎవరైనా ఉండి అంటే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ హ్యాస్ టు ఫస్ట్ స్టెబిలైజ్ హిస్ కంట్రీ. ఆయనకు అదే ఒక్కటే ఆప్షన్ ఉంది. అంటే చైనా బంగ్లాదేశ్ సంబంధాలు గతంలో చాలా పెరిగాయి. ఇప్పుడు బిఎన్పి వచ్చింది. ఇప్పుడు బీజింగ్ ప్రభావం పెరుగుతుందా? లేదు. కంట్రోల్ చేస్తున్నా బీజింగ్? లేదు, ముందు చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి యూఎస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఉమ్, చైనా చాలా పెట్టుబడి పెట్టారు బంగ్లాదేశ్, అవును. ఓకే, ఎస్పెషలీ టువర్డ్ ద బార్డర్ ఏరియాస్. కొన్ని పోర్ట్లు కూడా ఏదో తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హ్యాబిట్ అది. ఉమ్, అంబాబోటా తీసుకున్నారు శ్రీలంకలో. అట్లనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డబ్బులు ఇస్తారు, 400-500 కోట్లు, అప్పులు పాలు చేసి పడేస్తారు. కథ. దాని తర్వాత బ్యాంక్రప్ట్ అయిపోయినప్పుడు నాకు అది కావాలంటాడు, ఉమ్, తీసుకుంటారు. శ్రీలంకలో అదే జరిగింది, అవును. దిబూటీలో అదే జరిగింది, ఆఫ్రికాలో. ప్రతి దేశం వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ అప్పులు ఇస్తారు, ఆ అప్పులు ఎవరు కట్టలేరు. మా దగ్గర కేరళలో దీన్ని బ్లేడ్ కంపెనీలు అంటారు, అంటే కోసేస్తారు అనమాట. వాళ్ళు ఉమ్, 38% ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఎవడు కడతాడు అంత ఇంట్రెస్ట్? ఎవడు కట్టలేడు. అవసరానికి తీసేసుకుంటారు అప్పుడు అంతే. అప్పులు. సో ఇది ఎంత ఇచ్చారో తెలియదు ఇంట్రెస్ట్, కానీ వీళ్ళు కట్టలేరు. అంత పెద్ద డబ్బులు ఇస్తారు. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పారు చూడండి వీళ్ళది, ఉమ్, ఇదే వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. ఉమ్, ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ గారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ ఏం లేదు. ఉమ్, ఫస్ట్ వాళ్ళ దేశంలో ఉన్న ఈ రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ని అరికట్టాలి, అది ఫస్ట్ స్టెప్. దానికి ఈవెన్ అమెరికా కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే నైజీరియాలో ఒక ప్రాబ్లం నడుస్తుంది, మీకు తెలుసు. ఉమ్, అక్కడ ఉన్న ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ క్రిస్టియన్స్ని చంపుతున్నారంటే అమెరికా ఫోర్సెస్ని పంపించారు ఇప్పుడు. అది ఇక్కడ కూడా చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు హిందువుల మీద చేసే దాడి, భారతదేశంలో ఉన్న కోపం అది మాకు చాలా ఎక్కువ, మనకు తెలిసిందే బంగ్లాదేశ్ మీద. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ నుంచి ప్రతిరోజు వందలాది మంది మెడికల్ వీసా తీసుకొని ఇండియాకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక మెడికల్ ఫెసిలిటీ ప్రాపర్ క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు. ఉమ్, మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వచ్చి చెన్నై కానీ హైదరాబాద్ కానీ కోల్కతాలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు వీళ్ళు. ఎందుకు అంటే ఆ డేషన్ మనతోనే 71లో మనం కదా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించింది. దాని తర్వాత ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదు? షేక్ హసీనా తప్పో, లేకుంటే దాని ముందు ఉన్న గవర్నమెంట్స్ తప్పో, ఖాళీదా జియా తప్పో చెప్పలేము.
అంటే హసీనా టైంలో గోల్డెన్ ఎరా ఎలా చెప్పామో, ఇప్పుడు తారిక్ విషయం బీఎన్‌పీ వచ్చాక అదే గోల్డెన్ ఎరా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే లాంగ్‌లో స్ట్రాటజికల్ ఒక చిల్ ప్రారంభం? గోల్డెన్ ఎరా అనేది అది మిస్కన్సెప్షన్. నేను మొన్న కూడా దాని స్టాటిస్టిక్స్ చెక్ చేసినప్పుడు ఒక వీడియో కూడా చూశాను దాంతో పాటు. హ్మ్. పర్ క్యాపిటా ఇన్కమ్ వాళ్ళు మన దగ్గర వచ్చేసారని చెప్తున్నారు. విచ్ ఈజ్ రాంగ్. వాళ్ళ పర్ క్యాపిటా క్యాలిక్యులేషన్ తప్పు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ క్యాలిక్యులేషన్ పర్ క్యాపిటా. మన ఎకానమీ ఎక్కడుంది, వాళ్ళ ఎకానమీ ఎక్కడుంది, చాలా దూరం. సో ఈ భారతదేశంలో కొన్ని ఆపోజిషన్ పార్టీస్కి ఇది కొంచెం ఏం చెప్తారు, మోదీ గవర్నమెంట్ కొంచెం ఫింగర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. చూడండి వాళ్ళ పర్ క్యాపిటా మనకన్నా ఎక్కువ, తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే కాదు. హ్మ్. పర్ క్యాపిటా అంటే ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం, వాళ్ళకి వచ్చే ఆదాయం కాదు, కంట్రీకి మొత్తం వచ్చే ఆదాయం తీసుకొని అంతమంది పాపులేషన్కి డివైడ్ చేస్తారు. హ్మ్. దాంట్లో మన దేశంలో కూడా 2000 అంతే 3000 కోట్లు అనుకో, $3000 ప్రతి సంవత్సరం. $3000 ప్రతి సంవత్సరం మన పర్ క్యాపిటా ఇన్కమ్. కానీ దాంట్లో అదానీ డబ్బులు ఉంటుంది, అంబానీ డబ్బులు ఉంటుంది, అందరి డబ్బులు ఉంటుంది, మీ డబ్బులు ఉంటుంది, నా డబ్బులు ఉంటుంది. మొత్తం అన్నీ యాడ్ చేసి 140 కోట్లు డివైడ్ చేసి ఇంత అని చెప్తారు. యూఎస్లో అదే డివైడ్ చేసినప్పుడు $90,000 ప్రతి సంవత్సరం వాళ్ళ పర్ క్యాపిటా. ఆలోచించండి, ఎక్కడ $3,000, ఎక్కడ $90,000. హ్యూజ్ వే హెడ్. బంగ్లాదేశ్కి గోల్డెన్ ఎరా అని ఏం లేదు. ఇట్స్ ఆల్ మ్యానిపులేటెడ్ దట్ టైం. అదొక మీడియా క్రియేషన్. దే స్టిల్ అ బ్యాంక్రప్ట్ నేషన్. ఇప్పుడు కూడా లీస్ట్ డెవలప్మెంట్ స్టేటస్లో ఉన్నారు వాళ్ళు. హ్మ్. మనం డెవలప్ కంట్రీ వైపు వెళ్తున్నాం. 4th లార్జెస్ట్ ఎకానమీలో ఉన్నాం. వాళ్ళు ఎంతో 49 54 స్థానాల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఇంకా దే టేక్ అ లాంగ్ టైమ్ టు డెవలప్. ఒకటేంటంటే ఏ దేశమైనా చూడండి, అది మీరు ఇరాన్ ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, సిరియా ఉండొచ్చు, రిలీజియస్ బేస్డ్ ఎక్స్ట్రీమిజం వస్తే ఆ దేశం ధ్వంసం అయిపోతుంది. అది మనం చూస్తున్నాం. అది సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఒక మోడర్నైజ్ చేస్తేనే దీని నుంచి బయటపడతారు. రైట్.